ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అరే ఒక నిమిషం అండి. అదే ఒక నిమిషం అండి. ఒక నిమిషం సుజాత గారు క్లాస్ టాక్ వద్దండి. ఆమె చెప్పండి, మరి మీకు అవకాశం ఇచ్చాను కదా నేను. ఇంకొకటి మంత్రి పదవి ఇచ్చారు అని లెటర్ హెడ్ మీద వచ్చినప్పుడు ఆ రోజే సాధ్యాలు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఎలా ఇస్తారు, ఏం చేస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇద్దాం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా మార్చి వరకు టైం ఉంది, మార్చి వరకు టైంలో ఏ అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని బట్టి ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మా పార్టీలో మా ప్రభుత్వంలో మేము తీసుకునే పదవుల గురించి కూడా మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీకు సంబంధం ఏంటి అసలు? ఇక ప్రజాపాలన ఎలా జరుగుతుంది? బీజేపీ నుంచి మోదీ గారి 3 లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈ రోజు రాష్ట్రానికి ఇంత చక్కటి అవకాశం వచ్చినా మీరు విమర్శించండి, ఏది మీరు తప్పు చేసినప్పుడు విమర్శించండి, కానీ కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు జరిగినప్పుడు ఖచ్చితంగా కేంద్ర